వీడియో వచ్చేసి సండే మార్నింగ్ మినీ వ్లాగ్ అనమాట. ఇంక ఈ రోజు మార్నింగ్ సండే కాబట్టి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే మేము అందరం బయలుదేరిపోతున్నాము. ఇంకా మా అత్తయ్య గారు అయితే మా కోసం చాలా స్పెషల్స్ చేశారు. అక్కడ గ్రేవీ చేశారు, చేపల పులుసు చేశారు, ఇంకా చేపల ఫ్రై కూడా చేశారనమాట. మాకు ఎంతో ఇష్టమైన చేపల సన ఎప్పుడు కూడా చేశారు. మేమందరం కలిసి భోజనం చేస్తున్నాం అనమాట. నాకైతే మా అత్తయ్య గారు చేసే అన్ని వంటల్లో కన్నా చేపల పులుసు అంటే బాగా ఇష్టం అనమాట. చాలా బాగా పెడతారు. ఇక్కడ మా చిన్నమ్మ అయితే మా వాళ్ళ వదిన అయితే అన్నం తినిపించేస్తుంది, తినేస్తుంది. అందరం కలిసి భోజనం చేసిన తర్వాత ఇలా మా అత్తయ్య గారు మంచం అయితే ఉందన్నమాట. దాని అయితే నవరైతే బిగించేస్తున్నారు మా వదిన వాళ్ళు. ఈ మామిడి పళ్ళు వచ్చేసి మా మావి గారు తోటల నుంచి తీసుకొచ్చారనమాట మా కోసం అని చెప్పేసి. దాంట్లో ఉప్పు కారం కలుపుకుని తింటే చాలా బాగుంటది. మేమందరం కలిసి కాసేపు కొబ్బరిలో చెప్పుకుంటున్నాం అనమాట. ఇంకా ఇక్కడ మా అత్తయ్య గారు అయితే మా కోసం జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మామిడికాయ జ్యూస్ అనమాట. మామిడికాయ గుజ్జు వచ్చేసి మా అత్తయ్య గారు తీసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టారనమాట. అదైతే ఇప్పుడు తీసి మా అందరికి జ్యూస్ అయితే చేస్తున్నారు. మేము మా అత్తయ్య గారి ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే కరివేపాకు ఆకులు కట్టని తీసుకెళ్తా ఉంటాం అనమాట. ఇంకా ఇక్కడ మా అత్తయ్య గారు మా కోసం అయితే తెల్లపిండి ఆకైతే తీస్తున్నారనమాట, క్లీన్ చేస్తున్నారు. ఇంకా కరివేపాకు అయితే కోసుకెళ్తున్నాం అనమాట. మేము ఎప్పుడు వచ్చిన కరివేపాకు ఖచ్చితంగా తీసుకెళ్తాము, అక్కడ పెద్దగా కొనుక్కోమన్నమాట. దాంతో పాటు మునగాకు కూడా తీసుకెళ్తున్నాం అనమాట. మునగాకు అయితే పప్పులు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటది. ఇంకా మామిడికాయలు అయితే మా అత్తయ్య గారు ఎవరికి వాళ్ళు పనిచేస్తున్నారు. దాంతో పాటు మేము మరిదిగా స్వీట్స్ అయితే తీసుకొచ్చారనమాట. మా అందరి కోసం అవి కూడా మా అత్తయ్య గారు పనిచేస్తున్నారు అంతే.